సో ఏ సిస్టర్న్ 6 meters లాంగ్, రైట్ 6 meters అంటే 600 meters, లెంత్ ఏమో 600 మీటర్లు 600 సెంటీమీటర్లు, బ్రెడ్త్ ఏమో 400 సెంటీమీటర్లు, రైట్ డెప్త్ హైట్ ఏమో 1 మీటరు 25 సెంటీమీటర్లు అంటే 125 సెంటీమీటర్లు 125 సెంటీమీటర్లు. సో టోటల్ వెట్ సర్ఫేస్ ఎక్కడెక్కడైతే నాకు రైట్ ఒక సిస్టన్ అంటే ఒక పైపు తీసుకొచ్చి ఇట్లా కొట్టుకుంటూ వెళ్ళాను, రైట్ ఇట్లా కొట్టుకుంటూ వెళ్ళాను. టోటల్ సర్ఫేస్ ఏమేమవుతుంది? టోటల్ సర్ఫేస్ వెట్ సర్ఫేస్, రైట్ పైనది L/B కాకుండా కిందది L/B అవుతుంది, ఇటుపక్క అవుతుంది అటుపక్క అవుతుంది, ప్లస్ 2 into L/H ప్లస్ అటుపక్క అవుతుంది ఇటుపక్క అవుతుంది, రైట్ ప్లస్ B into H. సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. జస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకొని సాల్వ్ చేయడమే సార్, రైట్. నౌ ఇక్కడ చూడండి, ఏ క్యూబాయిడ్ ఆఫ్ సైజ్ రైట్ 50 into 40 into 30 is cut into 8 identical parts. నేను లాజికల్ రీజనింగ్లో క్యూబాయిడ్ కటింగ్ మీద చెప్తాను, కానీ ఇప్పుడు చాలా ఈజీగా ఆన్సర్ చెప్తాను సార్. ఒక క్యూబాయిడ్ కనుక 2n పార్ట్స్గా కట్ చేస్తే 2n పార్ట్స్గా కట్ చేస్తే దీన్ని నేను క్యూబ్ కటింగ్లో చెప్తాను సార్. ఎన్ని క్యూబ్ కలర్స్, ఎన్ని సైడ్స్ కలర్ ఉంటాయి, ఎన్ని సైడ్స్ ఒక కలర్ ఉంటుంది, 2 కలర్స్ ఉంటాయి, అది నేను అక్కడ డిస్కస్ చేస్తాను. ఇక్కడ 8 కాబట్టి ఇదేంటి 2 పవర్ 3 ఎంత పవర్ సార్? 2 పవర్ 3 కాబట్టి అది 2 పవర్ అయింది. కాబట్టి ఇవన్నీ కూడా డివైడెడ్ బై లెంత్ ఏమవుతుంది 50/2 25, బ్రెడ్త్ ఏమవుతుంది 40/2 20, హైట్ ఏమవుతుంది 30/2 15. ఇది ఫైనల్ లెంత్ బ్రెడ్త్ హైట్. సార్ ఎందుకు సార్ అని అంటే 2 పవర్ 3 అయింది, 2 పవర్ 3 అయింది కాబట్టి బై 2. కాబట్టి ఈజీగా ఆన్సర్ ఏంటంటే 2 into టోటల్ సర్ఫేస్ ఏరియా. అది 2 పవర్లో వచ్చింది కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ 2 into టోటల్ సర్ఫేస్ ఏరియా. 2 into టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది 2 into 50 into 40 ప్లస్ 40 into 30 ప్లస్ 30 into 50. కటింగ్లో నేను క్యూబాయిడ్ కటింగ్ చెప్పేటప్పుడు చెప్తాను సార్ ఎందుకు అట్లా అయిందో, రైట్ 8 ఐడెంటికల్ పార్ట్స్. ఇంకోటి కూడా నవ్వు ఇక్కడ చూడండి సార్, లెంత్ ఆఫ్ ది లాంగెస్ట్ రాడ్ లాంగెస్ట్ రాడ్ లెంత్ ఏమవుతుంది రూట్ ఆఫ్ L² ప్లస్ B² ప్లస్ H², రూట్ ఆఫ్ L² ప్లస్ B² ప్లస్ H², రూట్ ఆఫ్ 12² ప్లస్ 9² ప్లస్ 8², రూట్ ఆఫ్ 12² ప్లస్ 9² ప్లస్ 8². దీన్ని చాలా రకాలుగా చెయ్యొచ్చు. ఇది 144, ఇది 81, ఇది 64, అంటే ఇది 144, ఇది 145, రూట్ ఆఫ్ 289, రూట్ ఆఫ్ 289 ఎంత అవుతుంది 17 అవుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 17, క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 17. నవ్వు ఇక్కడ చూడండి సార్, దీన్ని ఇలా చేయకుండా మనము ఆన్సర్ ఆప్షన్స్ ఎలిమినేషన్ చేద్దాం సార్. 4 + 1 + 4 9, అండర్ రూట్లో 9 వచ్చింది అంటే రూట్ తీసేస్తే ఆన్సర్ని స్క్వేర్ చేస్తే 9 రావాలి, ఆన్సర్ని స్క్వేర్ చేస్తే 9 రావాలి. ఇది 9 రావట్లేదు. 9² ఎంత 81, 1 వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను సార్, 4 + 1 5, 5 + 4 9, అండర్ రూట్ 9 9 కనుక అండర్ రూట్ని రైట్ సైడ్కి తీసుకెళ్తే యూనిట్ డిజిట్ని స్క్వేర్ చేస్తే ఎంత రావాలి నాకు 9 రావాలి. 9² అంటే 81, 1 వస్తుంది కాదు. లాస్ట్ 2 డిజిట్స్ చూద్దాం. 81 + 64 40 145 45 45 + 44 89. ఆన్సర్ని స్క్వేర్ చేస్తే నాకు 89 రావాలి, ఆన్సర్ని స్క్వేర్ చేస్తే నాకు 89.
13 స్క్వేర్ ఏమో 169, 27 స్క్వేర్ ఏమో 729. చాలా రకాలుగా మనం ఈ క్వశ్చన్ని చూడొచ్చు. ఆన్సర్ ఎంత? 17 మీటర్స్. 144 ప్లస్ 81 ప్లస్ 64, 81 ప్లస్ 64 145, 45 ప్లస్ 44 89. ఆన్సర్ని స్క్వేర్ చేస్తే లాస్ట్ 2 డిజిట్స్ 89 రావాలి. 89 దేంట్లోనూ రావట్లేదు, కాబట్టి ఆన్సర్ ఎంత? 17 మీటర్స్.